Recording in progress. పాత బ్యాచ్ నవీన్కి జాబ్ వచ్చింది. 5 చాప్టర్స్ వీళ్ళు చెప్పాడంట ఇంటర్వ్యూలో అడిగింది. బాగా చెప్తున్నారని తీసుకున్నారు. జనరల్గా వాళ్ళు ఇంటర్న్షిప్లో 10-12 వేపిస్తాం ఇచ్చారంట. ఇంటర్న్షిప్ లాగే ఊరికే వెళ్ళాడంట సరదాగా. అవ్వలేదు. 5 చాప్టర్స్ అయింది ముందు బ్యాచ్లో. 6 చాప్టర్ 7th చాప్టర్ కదా. వినయ్ కాదు, ఇవాళ వస్తాడు నాకు తెలిసి. ఇవాళ కాలేజ్ దెబ్బ తగిలింది అబ్బాయికి. అబ్బాయి చెప్పిస్తాయి వాళ్ళు వస్తే. ఊరికే వెళ్ళాడంట. అన్నారంట 5 చాప్టర్స్కే బాగా చెప్తున్నారు, మొత్తం అయిపోతే ఇంకా బాగా నాలెడ్జ్ వస్తుంది. ఫామ్ నెంబర్స్ అని చెప్పేశాడంట. మనం చెప్తున్నాం ఫామ్ W2 ఇంకా రాలే మీకు. యాక్చువల్లీ నేను పంపించేదంటూ 12,000 ఇస్తారు, కానీ అబ్బాయి ఇచ్చారంట. ఇక్కడ అమీర్పేటలో, ఇక్కడ డాల్ డ్రీమ్స్ అని అటు 3 మొత్తం. అమ్మా నిన్న ఈవినింగ్ 6 o'clock ఇంకో పీటీ పెట్టారు. మార్నింగ్ 10 o'clock ఉంది. ఓకే. పోస్ట్ పోన్ చేశారంట. రిక్వెస్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ చేశాడు, టైం చేంజ్ చేశారు అంతే. ఆల్రెడీ అటెండ్ చేసిన వాళ్ళకి ఏం చేయక్కర్లేదు. మళ్ళీ ప్రిలిమినరీ డేటాలో ఫస్ట్ ప్రీవియస్ డేటా ఎందుకు చెక్ చేయాలంటే, మనం రిటర్న్ యాక్యురేట్గా వేయాలన్నా, కంప్లీట్గా వేయాలన్నా, కంప్లైంట్స్ ఉండాలన్నా, మన మిస్టేక్స్ లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ఉండొచ్చు, క్యారీ ఓవర్స్ కానీ ట్యాక్స్ క్రెడిట్ ఇలాంటివన్నీ మనం ఇన్ఫార్మ్ చేస్తాం. మనం కరెంట్ ఇయర్ ఇంపాక్ట్ ఉంటే చూసుకుంటాం. ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ వన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. అంటే అతని నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అతను మ్యారిచువల్ స్టేటస్ ఏంటి, రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి, అతని పీటీ నెంబర్స్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. ఎస్ఎస్ఎన్ అంటే ఏంటో చూసాం. ఐటీఐఎన్ ఎస్ఎస్ఎన్ యూఎస్ సిటిజన్కి ఇస్తాం, ఆథరైజ్డ్ పర్సన్స్కి ఇస్తాం. ఐటీఐఎన్ అనే వాళ్ళు ఎస్ఎస్ఎన్ రాని వాళ్ళు అప్లై చేయాలి. ఐటీఐఎన్ అప్లై చేసే ఫామ్ W7. ఏటీఐఎన్ అప్లై చేసే ఫామ్ W7A. ఐపీపీ నీడ్స్ అప్ టు ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ. దీని మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా చూసాం. ఫామ్ W7 అండ్ W7A గురించి కూడా డిఫరెన్స్ చూసాం. ఎలా ఐటీని అప్లై చేస్తానంటే ఫామ్ W7 త్రీ వేస్ ఉంటాయి మీకు. W7 ఆన్లైన్లో ఫిల్ చేయటం, ఏజెంట్ ద్వారా చేయటం, లేదా డిపార్ట్మెంట్కి వెళ్ళడం. ఇది కూడా చూసేసాం. దిస్ ఈజ్ ది చైల్డ్. అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళకు కూడా మీరు డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. ఇది తర్వాత లింక్ చేస్తాను నేను QSS దగ్గర, చైల్డ్ క్రెడిట్ దగ్గర. అప్పుడే పుట్టి 1 day 1 hour ఉన్నా సరే పుట్టాలి. పుట్టిన వాళ్ళకి డిడక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎస్ఎస్ఎన్ బదులు ప్లేస్లో డైడ్ అని రాస్తారు. రికార్డ్ కీపింగ్ సార్, ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అది ఎంటైర్లీ ట్యాక్స్ పేయర్స్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎవర్ ది రికార్డ్స్ నెసెసరీ టు ఇన్వెస్టిగేట్ ఆర్ వెరిఫై అవన్నీ మెయింటైన్ చేయాలి. ఫామ్ 1040 గురించి కూడా చూసాం. 1040 3 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. షెడ్యూల్ 1 ఈజ్ రికార్డింగ్ అడ్జస్టెడ్ ఇన్కమ్, అడిషనల్ ఇన్కమ్, అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్, అడిషనల్ టాక్సెస్, అండ్ షెడ్యూల్ 3 అడిషనల్. 1040 SR is for senior citizen. 1040 SR is for senior citizen. 1040 NR is for non-resident. ఏదైనా సరే మీరు SR అవ్వచ్చు, NR అవ్వచ్చు, ఆర్ నార్మల్ 1040 అవ్వచ్చు. ఏదైనా మిస్టేక్ ఉంది, అది అమెండ్ చేయాలి, చేంజ్ చేయాలి అన్నప్పుడు మీరు చేంజ్ చేయవచ్చు. 1040X ఫైల్ చేస్తారు. 1040X ఫైల్ చేస్తారు. ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ సిస్టమ్. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేస్తూ ఉంటాం. ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ట్యాక్స్ రేట్స్ కూడా చూసాం మనం. నో నీడ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్స్. మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా. ఆ స్లాబ్ ఏంటో, ఇది ఫ్లాట్ రేట్ కాదు, స్లాబ్ రేట్. ఆ స్లాబ్లో వచ్చిన అమౌంట్కి ఆ పర్సంటేజ్, రిమైనింగ్ ఈ స్లాబ్స్ అని అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్నది రిమైనింగ్ అమౌంట్కి ఆ పర్సంటేజ్.
The applicable tax rates for each successive bracket that is applicable to the taxpayers applies only to the additional amount of tax income that falls within the particular bracket. And slab rate ఇది ఫ్లాట్ రేట్ కాదు అని చెప్తున్నాడు. In addition to the regular tax, parallel tax called alternative minimum tax, దీని గురించి కూడా సింపుల్గా చెప్పుకున్నాం. ఒకవేళ ఈ ట్యాక్స్ కంటే బాగా తక్కువ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అనేది కట్టాలి. ఆ ఎక్స్ట్రా ఏది కట్టారో అది మీకు తర్వాత ఇయర్స్లో క్రెడిట్ ఇస్తాం. దాన్ని ఏమిటి క్రెడిట్ అంటారు. Mr. H is unmarried individual, a single return, and his income is 10,500, 40,000, 80,000, 145, 200, 193, 600, 569, 300, 865, 400, 1,155,200. Calculate tax. In case X is the married filing jointly, married filing separate, సేమ్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి ఇవి హోంవర్క్ చేసుకున్నాం. మధ్య మధ్యలో కొన్ని చేద్దాం. స్లాబ్ రేట్స్ అప్లై చేయడమే, చూస్ చేసినా పర్లేదు ఆ స్లాబ్ రేట్స్. In addition to the regular tax, parallel tax ఇది ఆల్రెడీ చూసాం కదా, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ పే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ట్యాక్స్ రిటర్న్స్ డ్యూ డేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్. మనం ఎప్పుడు రిటర్న్ వేయాలి డ్యూ డేట్. జనరల్లీ ఎప్పుడైనా సరే డ్యూ డేట్లు ఎలా ఉంటాయంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇయర్లీ ట్యాక్స్ కాబట్టి మన కరెంట్ ఇయర్ 2024లోనే ట్యాక్స్ తీసుకోలేను, ఎందుకంటే ఆ ఇయర్ ఇన్కమ్ ఎంతో తెలియకుండా ట్యాక్స్ తీసుకోలేము. ఆ ఇయర్ క్లోజ్ అయిన తర్వాతే తీసుకోగలం. అంటే ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి మీరు? 2025 ఎండింగ్ వరకు కాదు, ఇక్కడ ఎక్కడో సమ్వేర్ బిట్వీన్ డ్యూ డేట్ ఉంటుంది. ప్లాన్ మరీ ఇమీడియట్గా కూడా ఉండదు. డేటే ఇప్పుడు చదువుకోబోతుంది. ఎప్పటిలోపు నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి. కరెంట్ ఇయర్లో అయితే కాదు, కంపల్సరీ నెక్స్ట్ ఇయర్లోనే. నెక్స్ట్ ఇయర్లో డేట్ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూ డేట్? కానీ ఎక్స్టెన్షన్స్ ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ఎలా ఉంటుంది? దాని ప్రొసీజర్ ఏంటి? ఇది మన టాపిక్ ఇప్పుడు రోజు మొత్తం. డ్యూ డేట్, నార్మల్ డ్యూ డేట్ వితౌట్ ఎనీ ఎక్స్టెన్షన్ అందరికీ జనరల్లీ. నార్మల్ డ్యూ డేట్ ఫర్ ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ ఇస్ April 15th. అందుకని అందరూ ఇప్పుడు బిజీగా ఉంటారు. జనవరి మిడ్ నుంచి బిజీగా ఉంటారు. అసలు 4 months కష్టపడేసి ఇయర్ మొత్తం ఆ డబ్బులతో బాగా బతికేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ 4 months పనిచేస్తారు. మేజర్లీ ఈఏ, సిపిఏ కానీ ఈఏ కానీ. April 15th అలాంటిది డెడ్ లైన్. April 15th falls on Saturday or Sunday or legal holiday. Due date is extended to next business. The IRS will accept the postmark as a proof of the timely file return. ఇప్పుడంటే ఆన్లైన్ అండి, ఒకప్పుడు ఇప్పుడు కూడా పోస్ట్ ఉంది. వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు జనరల్ రూల్, పోస్ట్ వాళ్ళకి ఎప్పుడు రీచ్ అయ్యిందో రికార్డులో రాస్తాడు. దట్ ఈస్ ద డేట్ ఆఫ్ రిటర్న్. April 15th కంటే ముందే మీరు పోస్ట్ చేసినట్టు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే అక్కడ డేట్ మారుస్తారు. కానీ వాళ్ళు జనరల్ రూల్ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని స్టాంప్ వేస్తారు ఏ రోజు వచ్చింది. దట్ ఈస్ ద డేట్ ఆఫ్ రిటర్న్. అది April 15th తర్వాత ఉంది టైం బార్. కానీ నువ్వు ప్రూఫ్ పంపించావు, April 15th కంటే ముందే నేను పోస్ట్ చేశాను, మధ్యలో డిలే అయింది. దట్ ప్రూఫ్ మే బీ యాక్సెప్టెడ్. పోస్ట్ మార్క్ యాజ్ ప్రూఫ్, టైమ్లీ రిటర్న్కి అది యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ ద పోస్ట్ ఆన్ బిఫోర్ April 15 బట్ రీచ్డ్ ఆఫ్టర్ April 15, ద సెకండ్ దే కెన్ సెండ్ ద ప్రూఫ్ ఆఫ్ పోస్ట్. సెండ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే జనరల్ డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ పోస్ట్. ఇప్పుడు అందరూ ఆన్లైనే కాబట్టి ఇబ్బంది. ఎక్స్టెన్షన్ ఉందా సార్? ఉంది. ఎన్ని మంత్స్? ద ట్యాక్స్ పేయర్ కెనాట్ ఫైల్ బై డ్యూ డేట్. డ్యూ డేట్ ఏంటి? April 15 చేయలేకపోయాడు. ద ట్యాక్స్ పేయర్ మే రిక్వెస్ట్ అన్ ఎక్స్టెన్షన్ బై ఫైలింగ్ ఫామ్ 4868. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫామ్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. ఎక్స్టెన్షన్కి ఫామ్ 5 చేస్తాం. ఫామ్ 4868. అప్లికేషన్ ఫర్ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ టు ఫైల్ విచ్ మే బీ ఫైల్ ఎలక్ట్రానికలీ. ఇది ఎలక్ట్రానికల్గా కూడా ఫైల్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ అనేది. ఇది ఫైల్ చేయటం వల్ల నాకు ఎన్ని మంత్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది? ద ఎక్స్టెన్షన్ మస్ట్ బీ ఫైల్ బై ఒరిజినల్ డ్యూ డేట్. ఎప్పుడు పడితే అప్పుడు ఫైల్ చేయడానికి లేదు. ఇది ఒరిజినల్ డ్యూ డేట్ అంటే ఎంత? ఒరిజినల్ డ్యూ డేట్ అంటే April 15th లోపే ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి. April 15th తర్వాత ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తాను నేను తీసుకు.
An extension grants for additional 6 months to file the return. ఏప్రిల్ 15th నుంచి 6 months అడిషనల్గా ఇస్తారు ఇది ఫైల్ చేస్తే. అంటే ఎంత డ్యూ డేట్, ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ ఎంత? ఏప్రిల్ 15th నుంచి 6 months. ఏప్రిల్ 15th 6 months యాడ్ చేసి ఆన్లైన్ వాళ్ళు 6 months లెక్కేనా? అక్టోబర్ 15, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ 15th, ఏప్రిల్ 15th, అక్టోబర్ 15th. అర్థమైందా? ఓకేనా? వాట్ ఈస్ ద ఒరిజినల్ డ్యూ డేట్? ఏప్రిల్ 15th. వాట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ డ్యూ డేట్? అక్టోబర్ 15th. బాగా గుర్తుండాలి. ఆల్దో అన్ ఎక్స్టెన్షన్ గివెన్ ఏ ట్యాక్స్ పేయర్ ఎక్స్ట్రా టైమ్ టు ఫైల్ ద రిటర్న్. ఈ రిటర్న్ ఫైల్ చేయడానికే ఎక్స్ట్రా టైం, నాట్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ పే చేయడానికి ఏప్రిల్ 15 ఇస్ ద డెడ్ లైన్. దాని తర్వాత నుంచి పెనాల్టీ స్టార్ట్. It does not extend the time to pay tax due. Taxpayers must estimate and pay taxes by original filing deadline. అంటే ఏంటి? ఏప్రిల్ 15. అదర్వైజ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ విల్ అటాచ్. తర్వాత నేను కాన్సెప్ట్ చెప్తాను సార్. అది డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ పేమెంట్, డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అని. డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ పేమెంట్ అనేది ఏప్రిల్ 15th నుంచి కౌంట్ చేస్తావు వాళ్ళు ఎక్స్టెన్షన్ పెట్టినా. బట్ డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అనేది లేదు అని చెప్తా, ఎందుకంటే అక్టోబర్ 15th లోపు రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. ఒకసారి రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద డ్యూ డేట్? ఒరిజినల్ డ్యూ డేట్ ఏప్రిల్ 15. ఎక్స్టెన్షన్ అంటే ఏ ఫామ్ ఫైల్ చేయాలి? ఎప్పటిలో ఫైల్ చేయాల్సిందే. అప్పుడు ఎక్స్టెన్షన్ ఎన్ని మంత్స్ వస్తుంది? అప్పుడు ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ ఎంత అవుతుంది? ఈ ఎక్స్టెన్షన్ అనేది ట్యాక్స్ పేమెంట్గా, రిటర్న్ ఫైలింగ్గా? ఓన్లీ రిటర్న్ ఫైలింగ్, నాట్ ఫర్ ట్యాక్స్ పేమెంట్. నెక్స్ట్ జూన్ 15th డెడ్ లైన్, ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. ఇది అందరికీ ఏమో, కొంతమందికి ఇస్తాం. మీరేం అప్లై చేయక్కర్లా, ఆటోమేటిక్గా 2 months ఇచ్చేస్తాం. ఎవరికి సార్? వాళ్ళు ఇదిగో ఈ త్రీ పార్టీస్కే, ముగ్గురికే నేను ఆటోమేటిక్గా 2 months ఎక్స్టెన్షన్ ఇస్తాను, ఏం ఫైల్ చేయకుండా. ఎవరి? ఆ ముగ్గురు ఆర్ గ్రాంటెడ్ ఫర్ ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. నాన్ రెసిడెంట్ ఏలియన్స్ who do not have wage income subjected to US withholding. యుఎస్లో టాక్సబుల్ అయిన వేజ్ లేకుండా ఉండాలి, నాన్ రెసిడెంట్ ఏలియన్ అయి ఉండాలి వాళ్ళకి. మరి వీళ్ళకి ఏం లేదంటే ట్యాక్స్ ఎందుకు సార్? వేజ్ లేదు, మిగతాది ఏదో ఉంది, రెంట్ ఏదో ఉండొచ్చు, టాక్సబుల్ ఇన్కమ్ అయితే ఉంది కానీ వేజ్ అయితే లేదు. అతను నాన్ రెసిడెంట్ ఏలియన్, టాక్సబుల్ ఇన్కమ్ ఉంది, అందుకనేగా రిటర్న్ ఫైల్ చేస్తాడు, వేజ్ అయితే లేదు. US citizen or legal US residents who are living outside the United States. While US citizen or legally permitted US resident, but they are living outside USA or USA outside the United States or Puerto Rico, and their main place of business is outside the US or Puerto Rico. యుఎస్లో కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో కానీ అవుట్ సైడ్ ఉన్నారు వీళ్ళు, వాళ్ళ మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కూడా అవుట్ సైడ్ ఉంది. ఆటోమేటిక్ 2 months వాళ్ళకి ఆ బిజినెస్ రికార్డ్స్ కన్వర్ట్ చేయ ఛాన్స్. నెంబర్ 3, ట్యాక్స్ పేయర్స్ ఆన్ యాక్టివ్ మిలిటరీ సర్వీస్ డ్యూటీ అవుట్ సైడ్ యుఎస్. కీవర్డ్స్ చెప్దాం. నాన్ రెసిడెంట్ ఏలియన్, నాట్ హ్యావింగ్ వేజ్, యుఎస్ సిటిజన్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ ఆర్ బిజినెస్ అవుట్ సైడ్ యుఎస్ఏ, స్టేయింగ్ ఇన్ యాక్టివ్ మిలిటరీ జోన్స్ outside USA. యాక్టివ్ మిలిటరీ సర్వీస్ డ్యూటీ అవుట్ సైడ్ యుఎస్ఏ. ఈ ముగ్గురికి మాత్రమే ఆటోమేటిక్ 2 months. ఆటోమేటిక్ 2 months అంటే ఏప్రిల్ నుంచి 2 months అంటే ఎక్కడికి వెళ్తుంది? డ్యూ డేట్ జూన్ 15. సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఏలియన్ లివింగ్ అబ్రాడ్ మస్ట్ అటాచ్ ఎ స్టేట్మెంట్ టు దర్ ట్యాక్స్ రిటర్న్ ఎక్స్ప్లెయినింగ్ విత్ ద సిచ్యువేషన్ అండ్ క్వాలిఫైస్ ఫర్ ది స్పెషల్ 2 months ఎక్స్టెన్షన్. కంపల్సరీ వాళ్ళు
పైన చెప్పిన కేటగిరీకి సంబంధించి ఉన్న దే హ్యావ్ టు attach the statement to the tax return. Then only they will get the extension automatic. Unable to file within 2 months. ఆ 2 monthsలో కూడా ఫైల్ చేయలేకపోయారు. Then they need to file additional 4 months by filing 4868. What is 4868? 6 months కదా. టెన్షన్. ఆల్రెడీ 2 months అయిపోయింది కాబట్టి ఇంకా 4 months ఇస్తా. వీళ్ళు 4868 ఫైల్ చేసినప్పుడు 4 months ఇస్తా. ఆటోమేటిక్ 2 months అయిపోయింది. అక్టోబర్ 15th వస్తుంది ఇక్కడ కూడా. 4868 ఫైల్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చేది 4 months, ఎందుకంటే ఆటోమేటిక్ 2 months అనేది ఉంది. However, 4 months extension is not an extension to pay. It is tax pay after 2 months. Interest and penalty will attach. ఆ 4 months 4868 అనేది ఎప్పుడు పేమెంట్, ట్యాక్స్ పేమెంట్కి కాదు ఎక్స్టెన్షన్, దేనికి మాత్రమే? ట్యాక్స్ రిటర్న్కి. మరి వీళ్ళకి ఎప్పుడు ట్యాక్స్ పేమెంట్ చేయాలి సార్? ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్ తర్వాత నుంచి పెనాల్టీ స్టార్ట్ అయింది. జనరల్ పీపుల్కి అయితే ఏప్రిల్ 15th నుంచే స్టార్ట్ అయింది, వీళ్ళకి జూన్ 15th నుంచి స్టార్ట్ అయింది. రిటర్న్ అయితే ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15th ఎక్స్టెన్షన్, ఇది స్పెసిఫిక్గా వీళ్ళకే. ఎవరికి సార్? ఫర్ మోస్ట్ అమెరికన్స్ అండ్ యుఎస్ రెసిడెంట్స్ లివింగ్ అబ్రాడ్, ద 6 months ఎక్స్టెన్స్ టు October 15th is sufficient. అబ్రాడ్ బయట ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇది సరిపోతుంది. But, however, a taxpayer who resides outside USA can request an additional discretionary 2 months for time of their tax return beyond the regular 6 months extension. అక్టోబర్కి 2 months యాడ్ చేస్తే డిసెంబర్. ఎవరికి మాత్రమే ఇది సార్? taxpayer who resides outside the United States, వాళ్ళకి మాత్రం. For calendar year taxpayer, additional extension date would be December 15th. Unless the extension required is denied, taxpayer will not receive a response from the IRS. Outside USలో ఉన్న వాళ్ళు అడిషనల్గా ఇంకో 2 months తీసుకు, October 15th అడిషనల్. అప్పుడు ఎంత అయింది? December 15th. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం? వాట్ ఈస్ ద ఒరిజినల్ డ్యూ డేట్? April 15th. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ డ్యూ డేట్? October 15th. We need to file 4868. Automatic extension June 15th, only to these people. Non-resident alien not having wage, US citizen, US residents are staying outside USA, citizen in a military service outside US. December 15th, staying outside US, they can request for additional. Automatic request cheyala compulsory, they have to request. అంతే. October 15th కంటే అడిషనల్. పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫెడరల్ డిజాస్టర్ ఏరియాస్, ఎక్స్టెన్షనే కాదు, పోస్ట్‌పోన్‌మెంట్. ఎవరికి సార్? డిజాస్టర్. పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఇండివిజువల్స్, బిజినెస్ రికార్డ్స్ ఆర్ వర్కర్స్, ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ లొకేటెడ్ ఇన్ డిజిటల్. ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, బిజినెస్ వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ బిజినెస్ కాదు, రికార్డ్స్ అక్కడ ఉండొచ్చు, వాళ్ళ వర్కర్స్ అక్కడ ఉండొచ్చు, లేదా వాళ్ళ ట్యాక్స్ ప్రిపేరర్ అక్కడ ఉండొచ్చు. ఎక్కడ? డిజాస్టర్ ఏరియాలో. వీళ్ళంతా బయటే ఉన్నారు కానీ వాళ్ళు రిటర్న్ వేసే ఆయన అక్కడ ఉన్నాడు. వీళ్ళంతా బయటే ఉన్నారు కానీ వీళ్ళ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి. వీళ్ళంతా బయటే ఉన్నారు కానీ వీళ్ళకి ఇన్కమ్ వచ్చే పార్ట్నర్షిప్ ఫామ్, ఇన్కమ్ షేర్ చేసే పార్ట్నర్షిప్ ఫామ్ అక్కడ ఉంది. అది తెలిస్తేనే మా రిటర్న్ ఫైనలైజ్ అయింది. వీళ్ళకి సంబంధించి ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే డిజాస్టర్ ఏరియాలో ఉంటే, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ట్యాక్స్ ప్రిపేరర్ అవ్వచ్చు, ఎవరైనా సరే, దెన్ పోస్ట్‌పోన్‌మెంట్ ఈవెన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ డిజాస్టర్. నువ్వు డిజాస్టర్ ఏరియాలో లేవు కానీ డిజాస్టర్ ఏరియాలో ఏదో ఒకటి ఉంది నీకు సంబంధించి, తెలిస్తేనే నువ్వు రిటర్న్ ఫైల్ చేయగలవు, లేదా రిటర్న్ ఫైల్ చేసే ఆయన అక్కడ ఉన్నాడు. దెన్ పోస్ట్‌పోన్‌మెంట్ ఈవెన్ ట్యాక్స్ ప్రిపేరర్ ఇస్ లొకేటెడ్ ఇన్ డిజాస్టర్ ఏరియా. పోస్ట్‌పోన్ ఈవెన్ దో ప్రిపేరర్ డిజాస్టర్ ఇంపాక్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వరకు పోస్ట్‌పోన్, ఎప్పుడైనా సరే, ఎన్ని మంత్స్ అయినా సరే. స్పెషల్ ఎక్సెప్షన్ ఫర్ కాంబాట్ జోన్స్.
disturbed areas. The deadline for filing a tax return, claim for refund, and deadline for payment of tax owed is automatically extended for any service member. అంటే ఏంటి, ఫైలింగ్ ఆఫ్ tax return and payment రెండు ఎక్స్టెన్షన్ అవుతాయి. రిటర్న్ ఎక్స్టెన్షన్ అవుతుంది, పేమెంట్ కూడా ఎక్స్టెన్షన్. ఎవరికి? సర్వింగ్ మెంబర్, రెడ్ క్రాస్ పర్సనల్ అండ్ అక్రిడిటెడ్ కరస్పాండెంట్ అండ్ కాంట్రాక్టెడ్ సివిలియన్ సర్వింగ్ ఇన్ కాంబాట్ జోన్. డిస్టర్బ్డ్ ఏరియాలో సర్వీస్ మెంబర్ అవ్వచ్చు, ఆఫీసర్ అవ్వచ్చు, రెడ్ క్రాస్ వాళ్ళు అవ్వచ్చు, మరి అక్రిడిటెడ్ కరస్పాండెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, సివిలియన్ సర్వింగ్ ఇన్ కాంబాట్ జోన్ అవ్వచ్చు, పీపుల్ అక్కడ హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. ఎవరైనా ఒకళ్ళు కాంబాట్ డిస్టర్బ్డ్ ఏరియాలో చేస్తున్నారా? ఎస్ సార్. 180 days ఎక్స్టెన్షన్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 180 days? ఇన్ అడిషన్ టు 180 days, పేయర్ విల్ గెట్ అడిషనల్ maximum 3.5 months. 180 days అనేది ఏప్రిల్ 15th నుంచి కౌంట్ చేయాలి. కానీ అంతకంటే ముందే ఇతను కాంబాట్ జోన్లో ఉంటే అది కూడా కౌంట్ చేయండి. జనవరి 1st నుంచి ఏప్రిల్ 15th, జనవరి 1st నుంచి ఏప్రిల్ 15th ఎంత? 3.5 months. ఇది వాడు చెప్పారు. 3.5 monthsలో ఎన్ని రోజులు కాంబాట్ జోన్లో ఉన్నాడో అవి కౌంట్ చేయండి ఏప్రిల్ 15th వరకు. ఏప్రిల్ 15th నుంచి 180 days కౌంట్. మొత్తం కౌంట్ చేసి ఎన్ని డేస్ వస్తాయి అన్ని డేస్ ఎక్స్. Depending upon the number of days he is in the combat zone. The taxpayer have their tax deadline suspended from the day they starting serving in combat zone. ఎప్పటి నుంచి అయితే వాళ్ళు కాంబాట్ జోన్కి వెళ్తారో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. Until 180 days after they leave the combat zone. They entered in the combat zone to April 15 plus 180 days. జాన్ నుంచి ఏప్రిల్ 15th ఎన్ని రోజులు ఉన్నారు కాంబాట్ జోన్లో, దానికి 180 days యాడ్ చేయండి. The deadline postponement provision also applies to estate, gift, employment, excise tax return. ఈ డెడ్లైన్ పోస్ట్పోన్మెంట్ అనేది ఇంకా మిగతా ట్యాక్సెస్ కూడా అప్లై అవుతుందంట. ఎస్టేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఇది అప్లై అవుతుంది కాంబాట్ జోన్. దిస్ డెడ్లైన్ ఎక్స్టెన్షన్ ఆల్సో అప్లైస్ టు స్పౌస్ ఆఫ్ ఆర్మ్డ్ సర్వీస్ మెంబర్స్ సర్వింగ్ ఇన్ ద కాంబాట్ జోన్. ఎవరికి కూడా అప్లై అవుతుందంట? వాళ్ళ స్పౌసెస్ కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది అప్లై అవుతుంది. The extension applies to both spouse, whether joint or separate return. వాళ్ళు జాయింట్ రిటర్న్ వేసినా, సపరేట్ రిటర్న్ వేసినా స్పౌసెస్కి అయితే అప్లై అవుతుంది, ఈవెన్ దో వాళ్ళు సపరేట్ రిటర్న్ వేసుకుంటారు. రెండు చెప్పుకుందాం. డిజాస్టర్ ఏరియాస్ పోస్ట్పోన్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ అయినా సరే, నేను డిజాస్టర్ ఏరియాలో లేకపోయినా నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ నాకు సంబంధించిన ట్యాక్స్ ప్రిపేరర్ ఉన్నారు. కాంబాట్ జోన్ 180 days. జనవరి నుంచి ఏప్రిల్కి ఎన్ని రోజులు కాంబాట్ ఏరియాలో ఉన్నాను ప్లస్ 180 days. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనం డేస్ కౌంట్ చేయాలి, దానికి 180 యాడ్ చేయాలి. ఎక్స్టెన్షన్ ఫర్ 2 months బై యుఎస్ citizen, resident alien. US citizen or resident alien who have foreign earned income or foreign housing exclusion or deduction and accept the filing of 255 return. అంటే ఏంటి సార్, నాకు ఫారెన్ ఇన్కమ్ కూడా ఉంది, టైం పడుతుంది, కన్ఫర్మేషన్ రావాలి, కన్వర్ట్ చేయాలి, ఫామ్ 255 రిటర్న్ ఫైల్ చేయాలి. కెన్ రిక్వెస్ట్ ఎక్స్టెన్షన్ ఫర్ 2 months బై ఫైలింగ్ ఫామ్ 2357. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ లేదు. ఎవరికి మాత్రమే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్? మీరు అవుట్ సైడ్ యూఎస్ఏలో ఉంటాయి, మీరు యూఎస్లోనే ఉన్నారు కానీ మీకు ఫారెన్ ఇన్కమ్ ఉంది. మీరు యూఎస్లోనే ఉన్నారు, మీకు ఫారెన్ ఇన్కమ్ ఉంది, మీకు టైం కావాలా? మీకు ఆటోమేటిక్ ఉండదు, మీరు ఫైల్ చేయాలి. ఏం ఫైల్ చేయాలి ఎక్స్టెన్షన్ కోసం? 2350 ఫామ్ 2350 ఫైల్ చేస్తే మీకు 2 months ఎక్స్టెన్షన్ జూన్ 15th. మీరు ఫైల్ చేయాలి, నాకు ఫారెన్ ఇన్కమ్ ఉంది, నాకు ఇంకా టైం కావాలి, దెన్ ఐ విల్ గివ్. అప్పుడు మీరు ఫైల్ చేయాల్సిన రిటర్న్ ఏంటి? ఫామ్ 2355 రిటర్న్ ఫైల్ చేయాలి. ఏంటి? హౌసింగ్ ఎక్స్క్లూజన్ ఆర్ డిడక్షన్ అండ్ ఫామ్ 2500. మీరు ఈ ఎక్స్టెన్షన్ అకౌంట్ ఫైల్ చేయాల్సిన 235. ఓవరాల్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఒరిజినల్ డ్యూ డేట్? April 15th. Extended due date 6 months, October 15th. Form 68. Right? What is the automatic extension? June 15th. వీళ్ళకే నాన్ సిటిజన్ ఏలియన్స్ అవుట్ సైడ్ యూఎస్ఏ
US citizen outside USA, military services outside USA. December 15th extension. Additional ఎవరికి outside USA ఉన్న వాళ్ళకి additional 2 months. Postponement, disaster areas, combat zones 180 days యాడ్ చేయాలి. ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని రోజులు కూడా వాటికి ఎక్స్టెన్షన్ ఫర్ 2 months. ఎవరికి ఫారెన్ ఇన్కమ్ ఉంది ఫామ్ 2350 ఫైల్ చేస్తారు. Mr. F owns a 30% interest in a partnership firm located in a federally declared disaster area. అతను లేడు, తనకు సంబంధించిన పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, అందులో నుంచి షేర్ రావాలి. హౌఎవర్ డిక్లైన్ హిమ్సెల్ఫ్ డస్ నాట్ లివ్ ఇన్ ద డిజాస్టర్ ఏరియా, అతనేం లేరు. విచ్ ఎక్స్టెన్షన్ కెన్ హీ క్లెయిమ్ టు ఫైల్ ట్యాక్స్ రిటర్న్? He can claim postponement as disaster area. He can obtain automatic 2 months extension. He cannot claim postponement as disaster area because he is not in disaster area. He can claim additional discretionary 2 months extension. చెప్పాలి. డిజాస్టర్ ఎక్స్టెన్షన్ వస్తుందా రాదా? డిజాస్టర్ ఎక్స్టెన్షన్ వస్తుంది, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డిజాస్టర్ వస్తుంది. అదేంటి అతను లేడు కదా. డిజాస్టర్ ఏరియాలో అతను ఉండాల్సిన అవసరం లేదు పోస్ట్పోన్ చేయడానికి. తనకు సంబంధించిన ఇన్కమ్ ఏదైనా రావాల్సి ఉన్న డిజాస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది అక్కడ నుంచి నాకు ఇన్కమ్ రావాలి, అది వస్తేనే నేను రిటర్న్ ఫైనలైజ్ చేయగలను. రావట్లేదు, ఎందుకు రావట్లేదు? డిజాస్టర్ ఏరియాలో ఉంది పార్ట్నర్షిప్. లేదా నాకు ట్యాక్స్ ప్రిపేరర్ అక్కడ ఉన్నాడు, లేదా నాకు సంబంధించిన బిజినెస్ అక్కడ ఉంది, లేదా నేనే అక్కడ ఉన్నాను, నేను డైరెక్ట్లీ ఆ ఏరియాలో ఉన్నా, మరి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నా, ఐ కెన్ క్లెయిమ్ నా డిజాస్టర్ పోస్ట్పోన్మెంట్. నేను క్లెయిమ్ చేయొచ్చా లేదా? ఎక్కడ ఉంది ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్ అని చెప్పేయాలి. అందుకని అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసావు సార్ నువ్వు. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఇండివిజువల్, బిజినెస్, రికార్డ్స్, వర్కర్స్. మీ ఇండివిజువల్ అక్కడున్నా, మీ బిజినెస్ అక్కడున్నా, మీ రికార్డ్స్ అక్కడున్నా, మీ వర్కర్స్ అక్కడున్నా, మీ ట్యాక్స్ ప్రిపేరర్ అక్కడున్నా, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది అక్కడున్నా, ఎక్కడ డిజాస్టర్ ఏరియాలో యూ కెన్ క్లెయిమ్ డిజాస్టర్ పోస్ట్పోన్మెంట్. నువ్వు ఉంటేనే కాదు, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా యూ కెన్ క్లెయిమ్. ఓకేనా? మనమే క్లెయిమ్ చేస్తాం. రిటర్న్ ఫైల్ చేసినప్పుడు అదొకటి అటాచ్ చేస్తాం. Taxpayer does not have to be physically located in federally disaster areas to qualify as affected taxpayer. Taxpayer also considered affected if the records necessary to meet a filing or payment deadline postponed during the relief period located in a covered disaster area. Disaster area lo atanu direct ga undakkarledu, atanu sambandhinchina information they can claim. Mr. I is a US citizen residing and working in Portugal. Portugal అంటే యుఎస్ఏ అమ్మ, అవుట్ సైడ్ యుఎస్ఏనా? అవుట్ సైడ్ యుఎస్ఏ. యుఎస్ సిటిజనే. యుఎస్ సిటిజన్ ఎక్కడున్నా సరే యుఎస్లో రిటర్న్ ఫైల్ చేయాలి. ఇతను అవుట్ సైడ్ యుఎస్ఏలో ఉంటున్నాడు. ఏమా She has already requested a 6 months extension for filing her tax returns using form 6848. Already ఎక్కడికి వెళ్ళిపోయింది డెడ్లైన్. However, she realizes that she may require more time to ensure the accuracy and completeness for return. US citizen outside ఉన్నారు, ఇంకా ఎక్కువ టైం కావాలంటే. As she is still awaiting for essential financial documents from a Portugal bank,
that was paid her interest during the year. Without these documents, Mrs. I fears that income tax will not be accurate. ఏదో ఒక డాక్యుమెంట్ రావాలంట పోర్చుగల్ నుంచి, అందుకని ఈమెకి అడిషనల్గా ఇంకా టైం కావాలంట, అక్టోబర్ 15th కాకుండా. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ షీ కెన్ క్లెయిమ్ పోస్ట్పోనెంట్ ఆఫ్ డిజాస్టర్ ఏరియా, అసలు కెన్ క్లెయిమ్ ఆటోమేటిక్ 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఎవరికి మాత్రమే, ఆల్రెడీ 6 తీసుకుందేమో ఇంకెందుకు ఆటోమేటిక్. కెన్ క్లెయిమ్ అడిషనల్ 6 months ఎక్స్టెన్షన్ ఫార్మింగ్ ఆల్రెడీ తీసుకుందేమో. కెన్ క్లెయిమ్ అడిషనల్ డిస్క్రిషనరీ 2 months, December 15th వెళ్తాం. అడిషనల్గా ఆల్రెడీ 6 months తీసుకుంది కాబట్టి ఇంక అడిషనల్గా 2 months యూఎస్ సిటిజన్ అవుట్ సైడ్ యూఎస్. ఫారెన్ ఇన్కమ్ అయినా ఉండాలి, వీళ్ళు అవుట్ సైడ్ అయినా. ఫర్ మోస్ట్ ఆఫ్ ది అమెరికన్స్ US resident living abroad, the 6 months extension to October is sufficient. However, a taxpayer who resides outside the United States can request an additional discretionary 2 months time to file their tax return beyond the 6 months, December 15th. Mr. R is a US Marine who has served in the combat zone since March 1, 2025. మార్చ్ జనవరి నుంచి ఏప్రిల్ 15th వరకు ఎన్ని డేస్ అయితే కాంబాట్ జోన్లో ఉన్నాడో అవి క్యాలిక్యులేట్ చేసి దానికి 180 days యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ హీ ఈస్ ఎంటైటిల్ టు ఎక్స్ట్రా టైమ్ టు ఫైల్ ద ట్యాక్స్, పే హిస్ టాక్సెస్. ఏంటి ఎక్స్ట్రా టైం ఎంత వస్తుంది? 180 days, 46 days, 226 days, నో ఎక్స్ట్రా. మార్చ్ నుంచి ఏప్రిల్ 15th 46, 180 + 46 ఎంత? 226. జనవరి నుంచి ఏప్రిల్ 15th వరకు ఎన్ని రోజులైతే కాంబాట్ జోన్లో ఉన్నాడో అవి కౌంట్ చేయాలి. ఎప్పటి నుంచి కాంబాట్లో జోన్లో ఉన్నాడు? మార్చ్ 1st నుంచి. మార్చ్ 1st నుంచి ఏప్రిల్ 15th వరకు 26, ఇంక్లూడింగ్ మార్చ్. యాడ్ 180, 46 + 180, 226. He entered into combat zone on March 1st. There are 40 days, 46 days from March 1st to April 15th. Add 46 days, 180 days. Then you will get 226. Which of the following statement is correct about individual extension?
డీనా ఒకటి ఎలిమినేట్ చేసుకుంటా మిగిలింది ఆన్సర్. అక్టోబర్ 15 కాబట్టి 6 months. As long as Form 4868 is filed by April 15, taxpayer will not owe interest any tax due. అలా కాదు, ట్యాక్స్ పేమెంట్ కాదు, అది రిటర్న్ ఫైలింగ్కి ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. 48 ఫైల్ చేసిన పడదు అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 4868 మస్ట్ బి ఫైల్ బై అక్టోబర్ 15 అంట. ఏప్రిల్ 15 లోపు ఫైల్ చేయాలి, అప్పుడు మీకు అక్టోబర్ 15కి ఎక్స్టెన్షన్. A taxpayer must estimate his tax liability when requiring an automatic 6 months extension. 6 months extension కావాలి అంటే ట్యాక్స్ లైబిలిటీని ఎస్టిమేట్ ఈజ్ ట్యాక్స్ లైబిలిటీ అంటే పే చేయటం అమ్మా, పే చేయాల్సిందే. 4868 provides a taxpayer an additional 6 months to file and pay. పోనీ ఆ సీజ్ అనేది సరిగా అర్థం కాలేదు అనుకుంటా. డి మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. డి ఎందుకు అబ్సల్యూట్లీ రాంగ్ సార్? ఓన్లీ రిటర్న్ ఫైలింగ్కే 6 పేమెంట్ కాదు. 6th పాయింట్ మీనింగ్ తెలియకపోయినా మిగతా ఎలిమినేట్ చేస్తేనే ఆన్సర్ వచ్చేసి. ఎస్టిమేట్ అంటే ఏంటి సార్ అంటే 6 months ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకో, రిక్వెస్ట్ చేసుకో. వెన్ రిక్వెస్టింగ్ కంపల్సరీ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాల్సిందే ఏప్రిల్ 15 లోపు, పేమెంట్కి ఎక్స్టెన్షన్ కాదు అని ఇండైరెక్ట్గా చెప్తుంది. డి ఏం చెప్తుంది? పేమెంట్కి ఫైలింగ్కి రెండింటికి ఎక్స్టెన్షన్ అని చెప్తుంది. డీలో పే అనేవాడు లేకపోతే డి ఈజ్ రైట్. డీలో క్లియర్గా చెప్తున్నాడు పే చేయాలి అని చెప్పేసి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత ట్రిక్కీ ఉంటుందో మనకు తెలిసిందే. మళ్ళీ చదవండి అమ్మా ఒకసారి. ఏ కరెక్టా రాంగా? ఏ పాయింట్ రాంగ్? ఎందుకు రాంగ్? ఇంట్రెస్టే పడదంట ఏప్రిల్ 15 నుంచి. బి అక్టోబర్ 15 లోపు ఫైల్ చేయాలంటే ఎక్స్టెన్షన్, ఏప్రిల్ 15 లో. ఏప్రిల్ 15 అవ్వాలి, ఇప్పుడు రైట్ అయ్యేది. ఇక్కడ నాట్ ఉండకూడదు. ఈ ట్యాక్స్ అనేది పే చేసేయాలి ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ పే ఉండకూడదు. రైట్. Taxpayer cannot file his return by due date. He can request extension by filing 4868 application for automatic extension of time to file, not to pay, which may be filed electronically. Extension grants the taxpayer an additional file his individual tax return, but not extend the time to pay any tax. Taxpayer should estimate his yearly tax liability as he owe interest any amount that is not paid by filing that late payment penalty at least. Sir, estimate చేసుకో, నువ్వు ట్యాక్స్ లైబిలిటీ పే చేయాలి అట్లీస్ట్ 90% అన్న పే. అదే ఎస్టిమేట్ అంటే మరి నాకు తెలియదు కదా సార్, రిటర్న్ వేస్తేనే కదా నాకు ఎంత ట్యాక్స్ తెలుసు. ఎస్టిమేట్. In case of individual, taxpayer cannot extend the time to pay taxes by 4868. 4868 application for automatic extension of time ఏంటమ్మా 6 months వెళ్తుంది. ఇఫ్ డు నాట్ ఎక్స్టెండ్ ద టైమ్ టు పే ట్యాక్స్, పేమెంట్ కోసం కాదు, రిటర్న్ ఫైల్ చేయడానికి. ఇట్ అలౌస్ ట్యాక్స్ పేయర్ అన్ ఆటోమేటిక్ 6 months ఎక్స్టెన్షన్ ఫెడరల్, ఓన్లీ ఫైల్ చేయడానికి 6 months.
In addition, taxpayers may be charged late payment of penalty if the amount of tax paid before regular due date less than 90%. The actual tax owed is Form 1068 is filed late, the extension be denied. April 15th లోపు 1068 ఫైల్ చేయాలి. ఈ ఫైలింగ్కే ఆఫ్ ట్యాక్స్ కాదు, ఎలా ట్యాక్స్ లేట్గా మీరు ఫైల్ చేస్తారు విను. అక్కడ చదివినా అర్థమైతే అనుకుంటే చదివినా ఒక అర్థం. నేను చెప్పేది విను, తర్వాత చదువుకో రూమ్లో. ఒకవేళ ట్యాక్స్ లేట్గా ఫైల్ చేస్తే పెనాల్టీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి. అట్లీస్ట్ నాకు తెలియదు కదా, రిటర్న్ ఫైల్ చేస్తేనే మొత్తం తెలిసేది. అట్లీస్ట్ 90% అయినా మినిమం ఫైల్ 90% తగ్గకుండా ఎస్టిమేట్ చేసి ఫైల్ పే చేసుకో April 15th. అప్పుడు నీకు పెనాల్టీ మనకు సంబంధించి ఒకసారి 1040X1120 ఇవన్నీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఊరినే మీరు చెప్తారు. మనకి P2లో వస్తుంది 106 రావు కదా. ఇంటర్వ్యూకి వెళ్తే ఊరినే పొరపాటున అడిగారు అనుకో, ఊరికే అలా చెప్తారని వచ్చేది ఆ 1040X వరకే. 1120 ఇంటర్వ్యూలో తెలిసినట్టుగా చెప్పాలి. డ్యూ డేట్లు అవి ఎవరెవరు ఫైల్ చేస్తారని. నేను ఇప్పుడు చెప్పిందంతా ఈ టేబుల్లో వేసాను చూడండి మీరు. 1040 US సిటిజన్ ఇండివిజువల్స్, US రెసిడెంట్, US నేషనల్. April 15 is the due date. Extended due date October 15. ఎక్స్టెన్షన్ కోసం ఏం ఫైల్ చేస్తారు? 486. ఎన్ఆర్ కూడా సేమ్ అంతే. 1040X అంటే అమెండెడ్ రిటర్న్. ఏది అమెండ్ చేయొచ్చు సార్? 1040 కానీ, 040SR కానీ, 040NR కానీ ఏదైనా మీరు అమెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు లోపు? 3 years. 3 years లోపు అమెండ్. 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి సార్? 3 years అనేది April 15 నుంచి కౌంట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఫైల్ డేట్ నుంచి must file form 1040X within 3 years including extension after the date you file the original return or within 2 years from the date you paid the tax. అదే tax payment నుంచి అయితే 2 years, whichever is later. మనం రిటర్న్ ఫైలింగ్ గురించి మాట్లాడదాం. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. ఇఫ్ యువర్ ఫైల్ ఒరిజినల్ రిటర్న్ ఎర్లీ April 15th కంటే ముందు ఫైల్ చేస్తే March 1st of the calendar year, then return is considered filed on due date, generally April 15 నుంచి 3 year కౌంట్ చేస్తాం. However, if you had taken an extension filed until October 15, but you are filed earlier, then we received it on July 1st, the return will be considered filed on July 1st. April 15th కంటే ముందు ఫైల్ చేస్తే April 15th నుంచి 3 years కౌంట్ చేస్తాం. ఒకవేళ నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకున్నావు October 15కి, ఎక్స్టెన్షన్ ఫైల్ డేట్ నుంచి 3 years కౌంట్. April 15th ముందు ఫైల్ చేస్తే ఫైల్ డేట్ ఈజ్ ఇర్రెలవెంట్. April 15th తర్వాత ఎక్స్టెన్షన్ తీసుకుని ఫైల్ చేస్తే ఫైల్ డేట్ నుంచి ఇక్కడ చెప్పుకున్నాం మనం. సి కార్పొరేషన్స్ కంపెనీస్ అయితే April 15th అమ్మా, October 15th ఫామ్ 041111 అంటే అది వదిలేసేయండి. వీళ్ళు అడిగితే చెప్పి అయితే సిలబస్ ఇక్కడ కంపారిజన్ కోసం ఒక చోట ఉంటాయని మీకు వీళ్ళు అడిగినా కూడా అడుగుతారు ఇంటర్వ్యూ. మన సిలబస్ రేపు చూద్దాం, కానీ ఒకటి మాత్రం ఇప్పుడే చూద్దాం. ఫామ్ W2
ఒక పర్సన్ ఇంకో పర్సన్కి మనీ ఇస్తున్నాడు, ఇతనికి ఏమైంది అంటే ఎక్స్పెన్స్, ఇతనికి ఏమైంది అంటే ఇన్కమ్. ఒక పర్సన్ మనీ ఇస్తుంటే ఒక పర్సన్కి అది ఏమవుతుందమ్మా ఎక్స్పెన్స్, ఇంకో పర్సన్కి అది ఏమవుతుంది ఇన్కమ్. ఎక్స్పెన్సెస్, ఇతనికి ఏమవుతుంది ఇన్కమ్. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఇతను దీని మీద ట్యాక్స్ కట్టాలి, దీన్ని 1040 వేసి. ద థింగ్ ఈస్ ఇతను 1040 వేయకపోతే గవర్నమెంట్కి ముందే తెలియాలిగా. గవర్నమెంట్ కొన్ని కంట్రోల్స్ పెట్టి, ఒకటి ముందుగానే ట్యాక్స్ డిడక్ట్ చేసి ఇవ్వటం, దాన్ని టీడీఎస్ అంటారు. రెండు, ఇండియాలో ఉండదు టీడీఎస్, ఇండియాలో కూడా ఉంది. ఇక్కడ టీడీఎస్ అంటాం, అక్కడ విత్ హోల్డ్ అంటాం. టీడీఎస్ అంటాం ఇండియాలో. టీడీఎస్ అంటే ఏంటి, నాకు డబ్బులు ఇచ్చే ముందే గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ కట్టాలో అది డిడక్ట్ చేసి మిగతాది ఇవ్వడం. ఎందుకు అతను రిటర్న్ వేస్తాడో వేయడు, కడతాడో కట్టడు, దాని పేరే టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. యూఎస్లో దాన్ని ఏమంటారు విత్ హోల్డ్. ఇంకో కంట్రోల్ పెట్టుకుంది యూఎస్, ఇండియాలో లేదు ఈ కంట్రోల్. ఇండియాలో టీడీఎస్ ఉంది, యూఎస్లో కూడా విత్ హోల్డ్. ఏంటి సార్ కంట్రోల్? అలా ఇన్కమ్ ఎవరైతే మనీ పే చేస్తారో ఇంకొకరు కంపల్సరీ గవర్నమెంట్కి చెప్పాలి, ఫామ్ రైజ్ చేయాలి, గవర్నమెంట్కి తెలియాలి, రిపోర్ట్ చేయాలి. ఆ ఫామ్ అతనికి కూడా ఇవ్వాలి. వేజ్ అయితే ఫామ్ W2, ఫామ్ W2లో నీకు ఇంత సాలరీ పే చేస్తున్నాను, ఇంత వేజ్ పే చేస్తున్నాను, అది గవర్నమెంట్కి కూడా వెళ్తుంది. గవర్నమెంట్కి కూడా వేజ్ కాకుండా వేరే పేమెంట్స్ అయితే ఫామ్ 1099, ఇంట్రెస్ట్ అంటే పక్కన తోక ఉంటుంది ఎన్టీ, డివిడెండ్ అయితే డిఐబి, ఫామ్ మాత్రం 1099. వేజ్ ఒక్కదానికి W2. ఎవరెవరికి ఇస్తారు W2 ఫామ్? కొన్ని ఎంప్లాయీకి ఇస్తారు. 1099 ఎవరెవరికి ఇస్తారు? పేయరు రిసీవరు, పేయర్ రిసీవర్కి ఇస్తారు. ఇంటర్వ్యూలో ఫామ్ W2 అనగానే తక్కువని చెప్పాలి సాలరీ సర్టిఫికేట్. ఇండియాలో దాన్ని ఫామ్ 16 అంటారు. ఇండియాలో కొన్నిటికే ఉంటుంది అలాంటి ఫామ్, అది కొంత అమౌంట్ దాటిన తర్వాతే ఉంటుంది. యూఎస్లో అలా కాదు, చాలా తక్కువ అమౌంట్స్కే పెట్టేస్తాడు, $10 అలా. అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్కి ఉంటుంది. అయితే ఫామ్ W2, ఇంట్రెస్ట్ అయితే 1099, మిగతా అన్నిటికీ 1099. ఇంట్రెస్ట్ అయితే ఐఎన్టీ, డివిడెండ్ అయితే డిఐవి, షేర్స్ అయితే బి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఆర్, రిసీవ్ ఫండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అయితే జీ, నాన్ ఎంప్లాయీ కాంపన్సేషన్ అయితే ఎన్ఈసి, అయితే ఎంఐసి, అన్నిటికీ ఉంటుంది. ఆ లిమిట్ దాటితేనే ఫామ్ రైజ్ చేయాలి ఎంప్లాయర్. కొంతమంది లిమిట్ దాటకుండా కూడా అందరికి ఇచ్చేస్తూ ఉంటారు. లిమిట్ దాటి పేమెంట్ చేస్తుంది మాత్రం కంపల్సరీ, లిమిట్ దాటకుండా ఆప్షన్. లిమిట్ కూడా చిన్న లిమిట్ అంటే నీకు వచ్చే ప్రతి డాలర్కి ఏదో ఒక ఫామ్ రైజ్ అవుతూ ఉంటుంది. అలాగో లిమిట్లు చిన్న, ఈ తక్కువ అమౌంట్ అయితే నీకు ఫామ్ రాదు. ఆ ఫామ్ అన్నీ ఆల్రెడీ గవర్నమెంట్కి రికార్డ్ వెళ్ళిపోతాయి కాబట్టి నువ్వు కంట్రోల్. ఫామ్స్, ఫామ్ W2 దేనికోసం? సాలరీ సర్టిఫికేట్. ఎవరెవరికి ఇస్తారు? ఎంప్లాయర్ టు ఎంప్లాయర్. ఇలా ఒకళ్ళు ఇంకొకరికి పేమెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇలా గవర్నమెంట్కి తెలిసేలాగా ఫామ్ రైజ్ చేసుకోవాలి. వాటికి లిమిట్స్ ఉంటే ఆ లిమిట్స్ ఫర్దర్ చాప్టర్. ఇది నెక్స్ట్ టాపిక్ చూసి ఫామ్స్ ఎలా ఏంటి, డ్యూ డేట్స్ ఏంటి, తర్వాత గో టు 1040X. దానికి కొన్ని పాయింట్, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం 7th చాప్టర్ అసెట్ బేసిస్